వెల్కమ్ టు ఎస్వే న్యూస్. బర్మా కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బర్మా కాలనీ పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షుడు మర్ర నారాయణరావు, సత్యనారాయణ, కిషోర్, ఆకులు గణేష్, కిరణ్, ఆదిబాబు, గోపి పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని బర్మా కాలనీ, నెహ్రూ నగర్, అజయ్ కలం నగర్ నందు బర్మా కాందిసికుల పునరావాస సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరించి అన్ని విధాల మహిళలు, యువత అందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి విజయవంతంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బాబాసాహెబ్ గారి ఆశయ సాధనతోనే మేమేదైతే బర్మా కాందిసికుల కోసం భూమిని కేటాయించి అన్యాక్రాంతంగా వదిలేయడం జరిగిందో దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ బాబాసాహెబ్ గారి ఆశయ సాధన ఏదైతే హక్కులు సాధించుకోవాలి అనేది ఉందో దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ సాధించే క్రమంలో మేము నిరంతరం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నంలోనే తప్పక విజయం సాధిస్తామని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బర్మా కాలనీ, నెహ్రూ నగర్ ఉమ్మడిగా చేస్తున్నటువంటి బర్మా కాందిసికుల పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేటికి 14 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు ప్రతి జయంతి జరుపుతూ ఎన్నో వేల కార్యక్రమాలు చేస్తున్నాము అంబేద్కర్ జయంతితో పట్టంగా. అలాగే ఈరోజు ఇక్కడ ప్రతి అన్నదాన కార్యక్రమం కూడా మాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి శుభాకాంక్షలు అందరికీ. ఈ సందర్భాన్ని బట్టి మేము ఈ బర్మా కాలనీ, బర్మా కాందిసుల పునరావాస సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక 700 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా నడుచుకొని ఆయన కీర్తిని, ఆయన ప్రతిష్టని ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క యువత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా జై భీమ్ అంటే ఏంటని అర్థం తెలుసుకోవాలి. జై భీమ్ అంటే ఒక దళితుడే కాదు, ప్రతి ఒక్క కూడా విజ్ఞావంతుడు కూడా జై భీమ్ అనాలి. జై భీమ్ అని అంటే అర్థం ఏంటన్నది ఈ రోజు వరకు కూడా తెలియదు చాలామందికి. జై భీమ్ అంటే జైములు నీకు అని చెప్పేసి చాలామంది చెప్తారు. మేము చదువుకున్న బుక్కుల్లో కూడా ఈ అంబేద్కర్ గారి వర్ధంతి కానీ జయంతి కానీ నామకార్థంగా చేయకుండా ఆయన కోసం అంటే నిజంగా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి 2 కార్యక్రమాలు కోరుకుంటున్నాం. జై భీమ్.